ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయి ఉన్న డిఏ ప్రకటిస్తామని వెల్లడించారు. ఒకటా రెండా అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు. యూఎస్పీసీ జాక్టో ఆధ్వర్యంలో కోదండరాం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించమని సూచించారు. ఆ మేరకు ఈరోజు యూఎస్పీసీ, జాక్టో, టీటీజేసీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు. బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందించారు. బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీల్స్ను సత్వరమే పరిష్కరించాలని కోరగా పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తామన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అడుగగా అప్పటికప్పుడే డీజీపీకి విషయం చెప్పి ఉపసంహరించమని కోరారు. పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయుటకు మహిళా గ్రూప్ వారి నుంచి నియమించి సరైన గౌరవ వేతనం ఇవ్వడానికి పీఆర్సీపై కొంత సమయం తీసుకుని ఆర్థిక పరిస్థితి చూసి ప్రకటన చేయడానికి, పాఠశాలలకు ఉచిత విద్యుత్ పథకం వర్తింపచేయడానికి 317 బాధితుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రివర్గం చూస్తుందని, కోర్టు ఆటంకాలను తొలగించి మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల బదిలీలు చేయిస్తామని, మోడల్ స్కూల్స్లో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబములో కారుణ్య నియామకం కొరకై ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొంటామని, వారి వివరములు పంపాలని తెలిపారు.